మనం ఏదైతే జరగకూడదు అనుకున్నామే అదే జరగబోతుంది. ఏంటి సంగతి అంటే మొత్తానికి బిగ్ బాస్ హౌస్ లో 3 ఏవీస్ అయితే సిద్ధం చేస్తున్నారు. ఈసారి 3 ఏవీస్ ఎందుకు సిద్ధం చేయాల్సి వస్తుంది? ఒకవేళ ఉంటే డబుల్ ఎలిమినేషన్ కదా ఉండేది. 3 ఏవీస్ సిద్ధం చేయడానికి కారణం ఏంటి అంటే అక్కడ ఒక ఎవిక్షన్ షీల్డ్ ఉంది. అది ఆ ముగ్గురులో బాటంలో ఉన్న ముగ్గురులో ఎవరికైనా ఆ ఎవిక్షన్ షీల్డ్ యూజ్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఒకవేళ యూజ్ చేస్తే అప్పటికప్పుడే ఇద్దరిని ఎలిమినేషన్ చేయాలంటే ఏవి రెడీ చేయాలంటే స్టార్టింగ్ నుంచి కూడా మొత్తం చెక్ చేసుకోవాలి కాబట్టి టైం పడుతుంది. అందువల్ల ముందుగానే ముగ్గురికి బాటంలో ఉన్న ముగ్గురికి సంబంధించి అయితే వాళ్ళు ఏవిస్ ప్రిపేర్ చేస్తున్నారు అనేది అయితే ఇన్ఫర్మేషన్ ఉంది. మరే బాటంలో ఎవరున్నారు? ముగ్గురు. ఎవరు టాప్ లో ఉండి వాళ్ళు ఈసారి ఎలిమినేషన్ నుంచి తప్పుకున్నారు అంటే చెప్పబోయే ముందు వీడియోని మాత్రం లైక్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. అయితే ఫస్ట్ టాప్ లో కొనసాగుతుంది గౌతమ్ కృష్ణ. లాస్ట్ వీక్ నుంచి అయితే ఆయనకి తండోపతండాలుగా అయితే ఓటింగ్ నడుస్తుంది. ఇక గౌతమ్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అసలు లేవు. ఇక కంప్లీట్ గా ఆయన టాప్ లో ఉన్నాడు, ఇంకా ఆయన ఎలిమినేషన్ ఏంది కాబట్టి గౌతమ్ దూసుకెళ్తుంది టాప్ లో. అదేవిధంగా సెకండ్ ప్లేస్ లో కనుక చూసినట్లయితే యష్మి కొనసాగుతుంది. లాస్ట్ వీక్ లో ఎలిమినేషన్ దాకా వెళ్ళిపోయినటువంటి యష్మి ఈసారి వచ్చినటువంటి 6గురులో సెకండ్ ప్లేస్ లో యష్మి కొనసాగుతుంది. యష్మికి నిఖిల్ ఫ్యాన్స్ ఓట్లు వేసే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రేరణకు సంబంధించిన వాళ్ళు కూడా ఓట్లు వేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అయితే మొన్న నిఖిల్ వాళ్ళ మదర్ వచ్చినప్పుడు అయితే కొంచెం వైకి దూరంగా ఉండు అని ఆమె హింట్ ఇచ్చింది. కానీ నిఖిల్ ఫ్యాన్స్ మాత్రం యష్మికి ఓట్స్ అయితే గంపగుత్తగా గుద్దుతూనే ఉన్నారు. కాబట్టి ఆమె సెకండ్ ప్లేస్ లోనే కొనసాగుతుంది. మనం కూడా అనుకున్నాం యష్మికి ఒకవేళ నిఖిల్ వాళ్ళ మదర్ చెప్పినట్టు, నిఖిల్ అయితే డైరెక్ట్ గా ఏం చెప్పట్లేడు, వాళ్ళ మదర్ చెప్పినట్టు ఒకవేళ నిఖిల్ వాళ్ళ ఫ్యాన్స్ కూడా మరి యష్మికి దూరం అవుతారేమో అనుకున్నాం. కానీ ఏ మాత్రం చెక్కు చెదరలేదు. యష్మికి దూరం అవుతారేమో, యష్మి థర్డ్ ఫోర్త్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనుకున్నాం. కానీ అలాంటిది ఏమీ జరగలేదు. యష్మికి జరగకపోవడానికి మెయిన్ కారణం ఏంటి అంటే వాళ్ళ ఫాదరు చాలా అంటే చాలా స్వీట్ గా అందరితోటి చాలా బిగ్ బాస్ హౌస్ లో ఒక మంచి అట్మాస్ఫియర్ తీసుకొచ్చిన దాంట్లో మొట్టమొదట వచ్చిన వాళ్ళలో ఉన్నది వాళ్ళ ఫాదరే. కాబట్టి ఆయన చివరిలో వెళ్తూ కూడా నా బిడ్డ ఏదైనా, నా కూతురు ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే అప్పుడున్న ఆ టెన్షన్స్ బట్టి ఆమె అనుంటది. కాబట్టి మీరెవరు కూడా దాన్ని మనసుకు తీసుకోవద్దు. ఆ విషయంలో నేను క్షమాపణ చెప్పుకుంటున్నా మీకు అన్నట్టయితే ఆయన అన్నాడు. ఆ ఒక్క మాటతోటి అందరి మనసులను అయితే గెలుచుకున్నట్టున్నారు. కానీ యష్మికి మాత్రం చెక్కు చెదరట్లే, ఆమె టాప్ 2లే కొనసాగుతుంది. ఇక థర్డ్ ప్లేస్ లో టేస్టీ తేజ ఉన్నాడు. టేస్టీ తేజకి ఈ వీక్ మొత్తం మదర్ సెంటిమెంట్ ఎమోషన్స్ అయితే ఎక్కువగా ప్రతిరోజు మనమైతే చూసినాం. ఇది కూడా వర్కౌట్ అయింది. ఇంత వర్కౌట్ అయినా కూడా తేజ ఒక దశ సెకండ్ ప్లేస్కి వెళ్తాడేమో అని అయితే నేను అనుకున్నా. కానీ సెకండ్ ప్లేస్ లో యష్మి అయితే మంచిగా చేరేసుకుని అయితే కూర్చుంది ఆమె. కాబట్టి సెకండ్ ప్లేస్ ఆమెదే. థర్డ్ ప్లేస్ లో టేస్టీ తేజ అయితే కొనసాగుతుండు. మొత్తానికైతే తేజ వాళ్ళ మదర్ కూడా బిగ్ బాస్ హౌస్ లోకి రావడం జరిగింది. ఇది 1, 2, 3 వీళ్ళ ముగ్గురికి ఎలాంటి డోకా లేదు. వీళ్ళు సేవ్ అయిపోయారు క్లియర్ గా. ఇక మరి తర్వాతకి కొద్దిగా డేంజర్ జోన్ ని ఆనుకోనున్నది ఎవరు అంటే విష్ణుప్రియ. విష్ణుప్రియ 4th ప్లేస్ లో కొనసాగుతుంది. ఆమె 4th నుంచి విష్ణుప్రియ తలుచుకొని ఒక్క 5 నిమిషాల్లో మొత్తం మార్చేసుకోవచ్చు. కానీ ఆ అమ్మాయి ఇక అంతే, అది అలానే ఉంది. కాబట్టి ఆమె ఏం మాత్రం కూడా మార్పు లేదు, చేంజ్ లేదు. వచ్చి చెప్పిన కొద్దీ ఎవరు వచ్చైనా విష్ణు ఇది కాదురా ఇదని నువ్వు చెప్పితే నువ్వు నాకు అలా చెప్తావా అని ఇంకా అంతకు మించి ఇంకెట్లాగా తెలిసిపోయింది అన్నట్టుగా ముందుకు వెళ్తుందా అన్నట్టుగా అనిపించింది. పాపం వాళ్ళ ఫాదర్ కూడా వచ్చి విష్ణుప్రియ ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారు ఏంటి ఆయన శుతిమెత్తనగా చాలా నీట్ గా చెప్పారు. కానీ విష్ణుప్రియకి ఎందుకో అది అర్థం చేసుకోవట్లేదు, దాన్ని డీకోడ్ చేసుకోవట్లేదు. ఒక్కసారి కూర్చొని దాన్ని కనుక డీకోడ్ చేసుకున్నట్లయితే ఆమెను అసలు అడ్డుకునేది ఉండదు, విన్నర్ అయిపోతుంది డైరెక్ట్ గా. అసలు ఇక విన్నర్ విష్ణుప్రియ డైరెక్ట్. అది గనక ఆమె డీకోడ్ చేసుకుని ముందుకు అడుగులేస్తే విన్నర్. ఇంకా అసలు ఇంకా 1, 2, 3, 4 పిఆర్లు గీఆర్లు ఏం పనికిరావు. ఆమె గనక రంగంలోకి దిగితే బాక్సులు బద్దలైపోతాయి, ఆ రేంజ్ లో ఓట్లు పడతాయి. కానీ ఆమె డీకోడ్ చేసుకోవట్లే. ఎందుకు చేసుకోవట్లేదు ఏమో. వాళ్ళ ఫాదర్ వెళ్ళి ఈ రేంజ్ లో చెప్పినా కూడా తను డీకోడ్ చేసుకోవట్లే. ఇంకా ఎట్లాగా ఫాదర్ కూడా చెప్పిండు ఆమెకు నచ్చితే నాదేం లేదులే చేసుకొని అని అన్నాడు. సరే అన్నాడు, చేసుకుని అన్నాడు. వాళ్ళ మదర్ కూడా
విష్ణు చాలా జెన్యున్ అమ్మాయి అని కూడా పృథ్వీ వాళ్ళ మదర్ కూడా అన్నది. ఇంకేంది, ఇంక అయిపోయా, ఇంక వదిలేసేయాలి. ఓకే, ఇక అటు నుంచి సపోర్ట్ దొరికింది, ఇక గేమ్ మీద దృష్టి పెట్టు. గేమ్ మీద దృష్టి పెట్టరి. ఇక గేమ్ మీద దృష్టి పెడితే ఖచ్చితంగా ముందుకెళ్ళొచ్చు. కానీ ఈ రోజు ఫ్రైడే రోజు ఎంత డేంజర్ రోజు అంటే ఓట్లు తారుమారయ్యేది ఈ రోజే. కానీ ఈ రోజు కూడా చెక్ చేస్తే ఒకటి మెచ్చుకోవాలి, విష్ణు రెండోసారి అనుకుంటా మెగా చీఫ్ ప్రేరణ అయిన తర్వాత సెకండ్ టైం ఇవాళ వర్క్ చేసినట్లయితే కనిపించింది. ఇవాళ మొత్తానికి అయితే నీట్గా హాల్లో క్లీన్ చేస్తూ చీపురు పట్టుకొని అయితే మొత్తం కయ తిరిగింది. మొత్తానికి ఏదో చైన్ అయితే చేసింది, హ్యాపీ. కానీ ఇక ఇంకొకటి ఈ బ్యాడ్ లక్ ఏంటంటే తను ఏదైనా ప్రూవ్ చేసుకోవడం కూడా ఏం లేదు, ఆడ ఏం రాలేదు, ఇవాళ ఏం లేదు. అంత ఫ్యామిలీ వీక్ అయింది, కామ్గా కీప్ గోయింగ్ అంతా ఉంది. మ్యాక్సిమం కొంతవరకు అయితే ఈ వీక్లో ఫన్ టాస్క్, అది ఇది ఎంటర్టైన్మెంట్ టాస్క్గా దాంట్లో అవినాష్ వైఫ్గా మంచిని ఇరగొట్టింది, చిత్తగొట్టేసింది, బాగానే ఉంది. కొద్దిగా ప్రేరణతోటే ఈ హౌస్ వర్క్లో కొంచెం అంటే డిస్టర్బెన్సెస్ కొద్దిగా ఎక్కువ అయిపోయింది, అదంతా క్లియర్, ఓకే పర్వాలేదని అయితే అనిపించింది. కాకపోతే పృథ్వీ 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 ఎట్టు పోయినా ఎక్కడ చూసినా హౌస్లో కెమెరాల్లో మనం ఎక్కడో చూస్తుంటాం, కానీ బ్యాక్గ్రౌండ్లో మనకు వాయిస్ పృథ్వీ పృథ్వీ అనే ఈ వాయిస్ ఎక్కడ పట్టినా అదే వినబడుతుంది. నిజం, అసలు నేను ఒక దశలో ఇలా కౌంట్ చేద్దాం, అసలు ఈ రోజు మొత్తంలో విష్ణుప్రియ పృథ్వీ అని ఎన్నిసార్లు పిలుస్తున్నానో అనిపించింది. ఒక్కోసారి ఆ రేంజ్లో పిలుస్తుంది. ఈ టీషర్ట్ పృథ్వీ వేసుకుంటే ఇలా ఉంటుంది, ఈ షార్ట్ వేసుకుంటే పృథ్వీ ఇలా ఉంటుంది, ఇవే వినపడుతున్నాయి. ఆడ అవపడట్లే వాళ్ళు, మిగతా వాళ్ళ ప్లేస్లో ఉండి అక్కడ ఏదో జరుగుతుంటే మనం అది చూస్తుంటాం సీరియస్గా, బ్యాక్గ్రౌండ్ ఇట్లాంటి వాయిస్ వినపడుతుంది. ఆ రేంజ్లో పృథ్వీని అయితే తలుస్తుంది ఆమె. ఇంకా ఏమవుతుందో ఏమో, మొత్తానికైతే 4th ప్లేస్లో కొనసాగుతుంది విష్ణుప్రియ. ఫైనల్గా చూస్తే విష్ణు అయితే మరి ఈసారి 3 ఏవీస్ రెడీ చేయమంటే ఆ 3 ఏవీస్లో ఒకటి విష్ణుప్రియ కూడా ఉంది 4th ప్లేస్లో. తర్వాతకి 5th ప్లేస్ కనుక చూసినట్లయితే పృథ్వీ కూడా ఈసారి 5th ప్లేస్లో ఉన్నాడు. ఇద్దరు మరి అయితే ఇద్దరి ఏవీస్ అయితే రెడీ అవుతున్నాయి. పృథ్వీ విషయంలో కూడా తన ఓటింగ్ ఈసారి మంచిగా పడుతుంది. ఓకే, పృథ్వీ నిజంగా ఇంతకుముందు చెప్పిన వీడియోలు కనుక చూస్తే అతనికి సోషల్ మీడియా లేదు, ఏమీ లేదు, బయట ఎవరికి కూడా అంతకు తెలియదు. కానీ బిగ్ బాస్ హౌస్ వచ్చిన తర్వాత అతన్ని ప్రూవ్ చేసుకుంది, ఇలా ఇవ్వచ్చు పృథ్వీకి 100%. ఈ రేంజ్లో ఓటింగ్ సంపాదించుకున్నట్టే ఖచ్చితంగా థమ్స్అప్ ఇవ్వాల్సిందే. మరి విష్ణుప్రియకి ఏమి ఇవ్వాలి అంటే ఏమి ఇవ్వలేము. ఎందుకు, ఇలా కూడా ఇవ్వలేము విష్ణుప్రియకి, ఇలా కూడా ఇవ్వలేము. కారణం ఏంటంటే తను జెన్యున్గానే ఉంటుంది, కానీ ఒకటే వైపు వెళ్తుంది, గుడ్డెద్దు చాల్లో పడ్డట్టుగా అటువైపే పరిగెడుతుంది తప్పితే అది అక్కడ క్లియర్ అయిపోయింది. నిన్న అటు ఇటు మొత్తానికి కొంత పాజిటివ్ మైలేజ్ వచ్చింది, వదిలేసి ఇంకా ముందుకెళ్తే బాగుండు. కానీ మరి ఎంతవరకు వెళ్తుందేమో చూడాలి. ఇక ఈసారి కనుక ఆమె ఈ వారం సేవ్ అయి ఉంటే నెక్స్ట్ వీక్ నుంచి ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారు, చాలా టైట్ అయిపోతుంది. అందరు ఫ్యామిలీస్ వచ్చారు, ఎవరెవరు ఎలా ఉండాలి, ఏంది, ఎవరి సంగతి ఏందని అయితే చాలా క్లియర్ కట్గా వాళ్ళైతే చెప్పేసారు. కాబట్టి నెక్స్ట్ వీక్ నుంచి ఎంత టఫ్ అంటే అంత టఫ్ ఉంటుంది. ఎంత టఫ్ అని ఉండని అబ్బా, ఎవరేమైనా చేయని, విష్ణుప్రియ రంగంలో దిగితే మాత్రం అంత కొట్టుకొని పోవాల్సిందే, ఆ స్థాయి ఉంటుంది. కానీ మరి ఏమా అంత డీకోడ్ చేసుకుని ముందుకు వెళ్తుందా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇక చివరిలో కనుక చూస్తే అవినాష్ కూడా అట్టడుగున బాటంలో 6 నామినేషన్లోకి వస్తే 6వ ప్లేస్ నుంచి 5వ ప్లేస్లోకి అడుగు పెట్టడం అనేది చాలా 1-2 సార్లు జరిగినట్టుంది. కానీ మొత్తం కూడా బాటంలోనే కొట్టు మిట్టాడుతుండు. మరి అవినాష్కి బయట ఫాలోయింగ్ చూస్తే ఆ ఇన్స్టాగ్రామ్ అక్కడ చూస్తే లక్షల కొద్ది ఉన్నారు. మరి వాళ్ళందరూ ఎటుపోయారు? ఆయన కామెడీ బయట చేసేది కామెడీ, ఇక్కడికి వచ్చి కూడా కామెడీతో పాటు సొంతంగా స్క్రిప్ట్ రెడీ చేసుకొని కూడా చేసి ఇదంతా చేస్తుండు. బిగ్ బాస్ హౌస్లో ఇంత కనుక నవ్వుకుంటుర్రు అంటే ఆయన చేయబట్టికి అంత కనుక నవ్వుతున్నారు. చూసే వాళ్ళు కూడా కొంత ఎంటర్టైన్ అయితే ఫీల్ అవుతున్నారు. మరి అలాంటి అవినాష్ కూడా ఓట్లు పడతాయి, ఎట్టుపోయిర్రు ఆ ఫ్యాన్స్ ఆడియన్స్ అంతా, ఎటు వెళ్ళారో అర్థం కాదు. నిజంగా ఓటింగ్ ఏంది అర్థం కావట్లేదు. అంటే మరి సోషల్ మీడియాలో చూసేటువంటి ఓటింగ్ అంతా తప్ప, మరి తప్పు ఒకవేళ సోషల్ మీడియాలో మనం చూసే ఓటింగ్ అంతా తప్పు కనుక అయితే ఇక అంతా 1 లేదు 2 లేదు 3 లేదు, ఇదంతా రాంగ్ అని అంటే అంత ఫేక్ ఓటింగ్ జరుగుతున్నట్టే నా దృష్టిలో అయితే అదే. ఎందుకంటే నా ఛానల్లో పెట్టిన పోలింగ్ ప్రకారం చూస్తే దాంట్లో విష్ణుప్రియకి మంచి ఓట్లు పడుతున్నాయి, విష్ణుప్రియకి చాలా బెటర్ ఓట్లు పడుతున్నాయి. టాప్ 1, 2, 3లో విష్ణుప్రియ ఉంటుంది. కానీ అన్నిటిని బేరీజ్ వేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఒక్కదాంతో చెప్పలేం. కాబట్టి కొన్నిట్లలో వేల కొద్ది 10,000 12,000 ఇలా ఓటింగ్ కూడా జరుగుతుంది. కాబట్టి అవన్నీ కనుక బేరీజ్ వేసుకుంటే 50,000 ఓటింగ్ కూడా జరుగుతుంది అన్ని కలుపుకుంటే. అట్లా టాప్లో జరుగుతుంది కాబట్టి అన్నిటిని బేరీజ్ వేసుకోవాల్సి వస్తుంది. చాలా మంది మరి ఫేక్ ఓటింగ్ జరుగుతుంది, సాఫ్ట్వేర్ అది చేస్తారు చాలా అన్నట్టు చెప్తున్నారు. కానీ మరి అది మనకి ఉన్నటువంటి సోర్స్ అన్నిటిని కలుపుకొని చెప్తేనే ఇలాంటి సిచ్యువేషన్ ఉంది. లేదు వాస్తవంగా చూడండి, మీరు ఆలోచించండి.
అవినాష్ ఏం తక్కువ చేస్తుండు, సరే మిగతా వాళ్ళని పక్కన పెడదాం. అవినాష్ విషయంలో ఏం సంగతి? అవినాష్కి బయట అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ఎటుపోయారు వాళ్ళంతా? ఆయన బయట ఏమైనా చేస్తాడా? ఆయన చేసేది బయట ఎంటర్టైన్మెంటే, కామెడీయే. ఆయన ఇన్స్టాగ్రామ్లో పెట్టినా గవే పెడతాడు, అంతకుమించి ఏం పెడతాడు? ఈడికి వచ్చి కూడా చేసేది బిగ్ బాస్ హౌస్ కూడా అదే. మరి ఆ 5 లక్షల మంది ఎక్కడికి పోయిర్రు? ఓట్లు వేయకుండా ఏం చేస్తుర్రు? నిద్రపోతుర్రా, పడుకురా, ఏం చేస్తుర్రు? లేకపోతే అవినాష్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడం ఇష్టం లేదా? బయట ఉంటేనే వాళ్ళకి నచ్చుతుందా? ఏందనేది అర్థం కావట్లేదు. మరి లేదు అంటే మనం చెప్పేది ఏంది? బయట సోషల్ మీడియాలో ప్రైవేట్ సైట్లలో ఉన్న దాన్ని బట్టి, ఆ పోల్ని బట్టి చెప్తున్నాం అవినాష్ బాటంలో ఉండని. మరి నిజంగానే అవినాష్ బాటంలో ఉన్నాడా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అనిపిస్తుంది. మరి దాన్ని బట్టి చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తానికైతే బాటమ్ 3 మెంబర్స్కి సంబంధించిన ఏబీస్ అయితే సిద్ధం చేస్తున్నారు. డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఒక వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉండాల్సిందే. ఉంటేనే ఇది 15 వారాలకి సరిపోతారు, లేదా అంటే కుదరదు. కాబట్టి మరి ఏబీస్ అయితే సిద్ధం చేస్తున్నారు. మూడు చేయడానికి కారణం ఎవిక్షన్ షీల్డ్ ఒకరికి యూజ్ చేయాల్సి వస్తుంది, యూజ్ చేయించే విధంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు కాన్ఫిడెంట్గా అయితే 3 అయితే చేస్తున్నారు. విష్ణుప్రియ అండ్ మనకు తెలిసినంత వరకు డేంజర్లో ఉన్న 3 ఎవరంటే విష్ణుప్రియ, పృథ్వీ, అవినాష్. ఇది మరి మీకేమనిపిస్తుంది? బయట ఫాలోవర్స్ ఉండడం అంతేనా? మరి ఇక్కడ బయట పోలింగ్ పోల్ ప్రైవేట్ పోల్స్ అన్ని జరుగుతున్నాయిగా, ఇవన్నీ ఫేక్ ఓట్స్ వల్ల ప్రైవేట్ పోల్స్ కొంతమందికి ఫేవర్గా జరిగి ఎక్కువ టాప్లో ఉంటున్నారా? ఒక విషయం, ఎందుకంటే నేను నిన్నటి నుంచి ఆలోచిస్తున్నా, ఏంది అసలు ఇది? మొత్తం ఒకసారి ఇన్స్టాగ్రామ్ వాళ్ళ ప్రైవేట్ సైట్స్ బిగ్ బాస్ హౌస్ ఉన్న 10 మంది కనుక చెక్ చేస్తే నిఖిల్ గౌతమ్ టాప్ 1 2 అక్కడ వాళ్ళకి బయట ఉన్న ప్రైవేట్ ఇన్స్టాగ్రామ్ కనుక మెయిన్గా చెక్ చేస్తే వాళ్ళకున్న ఫాలోవర్స్ 2 లక్షలు. కానీ వాళ్ళు టాప్లో ఉంటున్నారు. ఎలా ఉంటున్నారు? ఎట్లా ఓటింగ్ జరుగుతుంది? క్వశ్చన్ మాకు అర్థం కావట్లే. విష్ణుప్రియకి 13 లక్షల మంది ఇన్స్టాగ్రామ్, అదే ఇన్స్టాగ్రామ్లో. ఆమెకు ఓటింగ్ చూస్తే మనం ప్రైవేట్ సైట్లలో కనుక అన్ని చెక్ చేసుకుంటే చాలా లీస్ట్ అసలు అర్థం కాదు, అంత తక్కువ ఓటింగ్ జరుగుతుంది ఆమెకి. అవినాష్ 5 లక్షల పైగా ఉంది. నబీల్కి 8 లక్షలు ఫాలోవర్స్ ఉన్నారంటే ఆయన ఓకే, ఎప్పుడైనా మంచిగా పడుతుంది ఆయన, కాబట్టి ఆయన మనం తక్కువ చేయడానికి ఏం లేదు, ఓకే ఆయన నడుస్తుంది. రోహిణికి 7,28,000 మంది ఉన్నారు. అంటే ఆమె నామినేషన్లో రాలేదు కాబట్టి ఆమె గురించి మనకు తెలియదు. బయట జరిగే మరి ఈ సర్వే పోల్స్ ఇవన్నీ కూడా ఫేక్ నడుస్తున్నాయా ఏందనేది అయితే క్లియర్గా తెలియదు. ఒకవేళ బయట ఉన్న ఈ ఓటింగ్ సర్వే కరెక్టే అనుకుంటే మాత్రం ఖచ్చితంగా బాటమ్ 3లో విష్ణుప్రియ ఉంది, పృథ్వీ ఉంది అండ్ అవినాష్, వీళ్ళ 3 ఉన్నారు. వీళ్ళ 3లో ఎవరు డబుల్ ఎలిమినేషన్ అయితే 2 వెళ్ళిపోవాల్సిందే, సింగిల్ ఎలిమినేషన్ అయితే 1 వెళ్ళిపోవాల్సింది. సింగిల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం విష్ణుప్రియ సూపర్ సేవ్ అయినట్టే 100%. సింగిల్ ఎలిమినేషన్ ఉంటే విష్ణుప్రియ 100% సేవ్ అవుతుంది. డబల్ ఎలిమినేషన్ ఉంటేనే కొంచెం కష్టం, ఎందుకంటే ఎవిక్షన్ షీల్డ్ ఒకరికి వాడతారు కాబట్టి ఒకరు సేవ్ అయితే మిగతా 2 వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇద్దరిని ఒక్కరినే ఎలిమినేషన్ అంటే విష్ణుప్రియ 100% సేవ్, నో డౌట్. లేదులే వాళ్ళకు కూడా మైలేజ్ లేదనుకుంటే మాత్రం డబుల్ ఎలిమినేషన్ పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ పోలింగ్ అనేది మరి అర్థం కావట్లేదు. ఆ ఫేక్ పోలింగ్లు జరుగుతున్నాయా ఏందో మొత్తంగా తెలియదు. ఎందుకంటే ఫేక్ పోలింగ్ వల్ల కూడా చాలా మంది ఒకరికి వేద్దాం అనుకున్న ఓట్లు ఇటు సైడ్ లేవంటగా, అటు సైడ్ ఆయనకే ఎక్కువ పడుతుందంటగా పోలింగ్, ఇక అటే వేద్దాంలే అనేసి అడుగుతారు. అట్లా చేయడం కోసం ఈ పిఆర్లు వీళ్ళందరూ కలిసి ఫేక్ ఓటింగ్ చేస్తున్నారా ఏందనేది అయితే క్లారిటీ లేదు మరి. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా క్లియర్గా, బయట వాళ్ళకున్న సోషల్ మీడియా ఫాలోవర్స్ని చూస్తేనేమో ఆకాశాన్ని తాకే అంత ఉర్రు. బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత ఈ ఓటింగ్ వీళ్ళ నామినేషన్లోకి వచ్చారు, వాళ్ళకి ఓటింగ్ ఎలా జరుగుతుందిరా బాబు అంటే బయట పెట్టే ఈ పోలింగ్ల వల్ల యూట్యూబ్లో పోలింగ్ అయితే ఎట్టి పరిస్థితుల ఫ్రాడ్ చేయడానికి ఉండదు, ఫేక్ ఓటింగ్ అసలే ఉండదు. యూట్యూబ్లో ఉన్నదైతే 100% కరెక్ట్. బ్యాడ్ లక్ ఏంటంటే యూట్యూబ్లో మొన్నటి వరకు 5 నేమ్స్ 5 కాలమ్స్ అయితే ఉండేది, కానీ అందులో ఇంకా ఒక ఆప్షన్ తీసేసి 4 ఆప్షన్స్ పెట్టడం వల్ల అది గందరగోళం అయిపోయింది. కొద్దిగా యూట్యూబ్లో కూడా ఎక్కువ మందిని మన ఇష్టం 5, 6, 10 మందిని అయినా పెట్టుకొని పోల్ చేసుకునే అంత ఆప్షన్ ఇచ్చి ఉంటే బాగుండు. ఎందుకో వాళ్ళు తీసేశారు. అదొక్కటి యూట్యూబ్లో మైనస్ అనిపిస్తుంది. అట్లాంటిది గనక యూట్యూబ్ వాళ్ళు ఇస్తే 100కి 100% జెన్యున్గా ఉంటుంది. యూట్యూబ్లో ఫేక్ అనేది అస్సలు నడవదు పోలింగ్లో. ఇక ఈ బయట పోలింగ్లు అవి అయితే ఫేక్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరో ఏమి చేయలేము. మరి ఇది నాకు అనిపించిన థాట్ ఇది కరెక్టేనా? బయట వాళ్ళకి ఇంత ఫాలోవర్స్ లక్షల ఫాలోవర్స్ ఉన్నారు,
ఇక్కడ నామినేషన్కి వచ్చినప్పుడు ఓటింగ్ అయితే మరి చాలా తక్కువ జరుగుతుంది అని అనిపించింది. మీకు కూడా ఏమనిపించింది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరికొన్ని అప్డేట్స్తో మరో వీడియోతో మీ ముందుకు వస్తాను.